ఇక నల్గొండ నియోజకవర్గంలో ఎస్సీ నిరుపేద కుటుంబాలకు ఆపద వస్తే ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మాదిక సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పెరిక కరణ్ జయరాజ్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ ఆశయ సాధన సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తుల జగన్ కుమార్ తెలిపారు. దళిత నిరుపేద కుటుంబాలలో అకాల మరణం చెందితే దహన సంస్కారాల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. మాదిగ సంఘాల జేఏసీ మరియు అంబేద్కర్ జగ్జీవన్ రామ్ సాధన సేవా సంఘం సమావేశం పెరిక కరణ్ జయరాజ్ కత్తుల జగన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల మారణకాండను ఖండిస్తూ అమరుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక, రాజకీయ, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ఈ సంఘం పాటుపడుతుందని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి విషయాలలో సంఘం పక్షాన తగిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అనంతరం జిల్లా, మండల, పట్టణ కమిటీలను ఎన్నుకున్నారు. ముఖ్య సలహాదారులుగా కత్తుల సంజీవ, పెరిక సంహితరాణి, పెరిక ఉమామహేశ్వర్, జైపాల్, కత్తుల రాంబాబు, రాష్ట్ర కన్వీనర్గా పెరిక కరణ్ జయరాజ్, జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కత్తుల షణ్ముఖ కుమార్, జిల్లా అధ్యక్షుడిగా కత్తుల జగన్ కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా దుబ్బ రూప, కోశాధికారిగా చింత శివరామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులుగా కత్తుల తులసీదాస్, ఒంటెపాక యాదగిరి, మైనం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కందుల లక్ష్మయ్య, కార్యదర్శులుగా పెరిక అంజయ్య, మైనం ఊషయ్య, కొప్పోలు అశోక్, సహాయ కార్యదర్శులుగా బొజ్జ నరసింహ, మల్లేపల్లి రాంబాబు, బీరెల్లి నాగరాజు, ఎర్రోళ్ల శ్రీనివాసులను నియమించారు. అదేవిధంగా నల్గొండ పట్టణ అధ్యక్షునిగా విరిగి ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కత్తుల సందీప్, ఉపాధ్యక్షులుగా రెడపాక విజయ్, మైనం వేణు, కార్యదర్శిగా కందుల నరేందర్, కనగల్ మండల గౌరవ అధ్యక్షునిగా పెరికి శ్రీను, అధ్యక్షునిగా దాసరి విజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా కొండ నరేందర్, పుట్టపాక మహేందర్, ఆదిమళ్ల సైదయ్య, కార్యదర్శిగా పందుల వెంకటేశం, అధికార ప్రతినిధిగా కందుల రాజులను నియమించారు. ఎస్సీ కులానికి సంబంధించిన నిరుపేద కుటుంబాలకు మరి వారి యొక్క ఆర్థిక పరిస్థితులని దృష్ట్యా మరి వారి కుటుంబంలో ఏదైనా బాధాకరమైనటువంటి సంఘటనల సందర్భంలో మా యొక్క సంఘ పక్షాన వారికి తగిన ఆర్థిక సహాయము మరియు భోజన వసతులు మరి ఇతరత్ర వారికి కుటుంబపరమైనటువంటి సమస్యల మీద కూడా ఈ యొక్క సంఘ పక్షాన పరిష్కారం చేయడానికి నిర్ణయం చేసుకొని ఈరోజు సమావేశం జరపడం జరిగింది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ కుటుంబాలకు సంబంధించిన ఏ విషయంలోనైనా, ఏ సంఘటనలో, ఏ సందర్భాల్లోనైనా కూడా ఈ సంఘ పక్షాన తగినటువంటి సహాయ సహకారాలు అందివ్వడానికి ఈ సంఘం నిర్ణయించుకున్నది. ఉద్యోగస్తుల విషయంలో కానీ మరి ఎలాంటి ఇబ్బందులు పడుతున్న, గొడవలు జరుగుతున్న విషయంలో కూడా మేము ముందుండి ఆ విషయాల్ని పరిష్కరించుకోవడానికి, మా పిల్లల్ని భవిష్యత్తులో పై చదువులు చదవడానికి, మా ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా వారికి అండగా నిలబడతామని ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. అట్లాగే ఈ కమిటీకి మరి వివిధ టౌన్లో ఉన్న మరి సన్ని కానీ, మన స్వామి, చిట్టి పెరికే చిట్టి మరి అందరూ మరి భవిష్యత్తులో కూడా ఇప్పుడు నియోజకవర్గ పట్టణ కమిటీలు మరి నిర్మాణం చేసి మరింత బలోపేతం చేయడానికి మేము కృషి చేస్తూ ఉన్నామని తెలియజేస్తాం. మహిళలలో చైతన్యం తీసుకుని రావడానికి నేను ముందు స్థాయిలో ఉంటానని చెప్పేసి కూడా నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఈ మీటింగ్లో భాగంగా ఈరోజు నాకు మాదిగ జేఏసీ మహిళా అధ్యక్షురాలుగా, జిల్లా అధ్యక్షురాలుగా నన్ను నియమించినందుకు నేను కృతజ్ఞురాలని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర కన్వీనర్ మన పెరిక కరణ్ జయరాజ్ గారికి, అదేవిధంగా మా జిల్లా చైర్మన్ అయినటువంటి అన్న జగనన్న గారికి, తులసన్న గారికి, తులసిదాసన్న గారికి, అదేవిధంగా పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మా మాదిగ కులాలలో ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా కూడా నేను ముందు స్థాయిలో ఉంటానని మాటిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్లో మాదిగ సంఘాల జేఏసీ మరియు అంబేద్కర్ జగ్జీవన్ రామ్ ఆశయ సాధన సమితి ద్వారా నూతన కమిటీ వేసుకోవడం జరిగింది. దానికి నల్గొండ జిల్లా చైర్మన్గా కత్తుల జగనన్న గారిని, అలాగే మహిళా అధ్యక్షురాలుగా దుబ్బ రూపా గారిని ఎన్నుకోవటం చాలా మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు
ప్రతి సందర్భంలో నల్గొండ జిల్లా కాకుండా నియోజకవర్గాల్లో ప్రతి సందర్భంలో ఎస్సీ మాదిగలు ఎక్కడైతే హెల్త్కైనా ఎడ్యుకేషన్కైనా ఒకవేళ అశుభ సంఘటనలకు ఏదికైనా ఈ సంఘం ముందుండి పనిచేస్తుందని అందరూ శపథం చేశారు.